కాకి చుక్క వేసుకున్న ఈ పెద్ద ఆఫీసర్ చేసిన పని చూస్తే ఎవరైనా సరే మురిసిపోవాల్సిందే తెలుసా. అయితే ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో డిఎస్పీ రవికాంత్ గౌడ్ లగ్జరీ కార్లు, బుల్లెట్ బండ్లను అన్నిటిని కూడా పక్కన పెట్టేసి రోడ్డు మీద చాలా హ్యాపీగా ఎడ్ల బండి తోలుతూ జనాలందరినీ షాక్ కి గురయ్యేలా చేశాడు. అసలు ఏంటిది అంటారా? अब तो ट्रैक्टर हो गया है। ट्रैक्टर के आगे इसी बैल से लगा के रहट जो है निकाल के पानी पीने से निकाला जाता था। इसी बैल से गन्ने की पेराई होती थी। सब कुछ तो बैलों से ही काम होता था। డిఎస్పీ హోదాలో ఉండి ఇలా ఎందుకు చేశాడు, ఎడ్ల బండి తోలుతున్నాడు అని అందరూ కూడా ముక్కున వేలేసుకునే లోపే అసలు ముచ్చటేంటో బయటపడింది. ఇవాళ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని, మన పాతకాలపు పద్ధతిలో పర్యావరణానికి ఎలాంటి నష్టం లేని పైసలు మిగిల్చే ఎడ్ల బండను వ్యవసాయంలో చాలా ఎక్కువగా వాడాలని రైతులకు అవగాహన కల్పించడానికే సార్ ఇలా ఎడ్ల పగ్గాలు పట్టాడు. కెమికల్స్, పొగలు లేని సేంద్రియ పద్ధతుల వైపు రైతులు అడుగులు వేయాలని, భూతల్లిని కాపాడాలి అంటూనే ఖర్చులు తగ్గించుకోవాలని ఆయన స్వయంగా బండి తోలి మరీ చూపించటం నిజంగా గర్వించదగ్గ విషయం కాదు. కేవలం లెక్చరర్లు దంచటం కాదు, తనే స్వయంగా రంగంలోకి దిగి రైతులకు ధైర్యం చెప్పిన డిఎస్పీ రవికాంత్ గౌడ్ అన్న కిరాక్ ఐడియాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. అలాగే రైతులు మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్, డీజిల్ ఆదా చేసేందుకు తమ వంతుగా సహకారం అందించాలని కోరుకుందాం మనం అంతా కూడా.